హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఈస్ దుర్గా శ్రీరామ్, యువర్ పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు ఇప్పుడు మన ఈ వీడియోలో పర్యాటక రంగానికి సంబంధించిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ గతంలో అవకతవకలకి పాల్పడ్డారన్న మంత్రి గారి దగ్గర పనిచేసిన రోజా గారి దగ్గర మంత్రిగా పనిచేసిన ఆయన్ని మళ్ళీ ఈ అవకతవకల మీద ఎంక్వైరీకి వేశారంట. ఇది పరిస్థితి ఈ ప్రభుత్వంలో. ఈ వీడియో గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పటిదాకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయానికి వస్తే, గతంలో క్రీడలు పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు పనిచేశారు గత ప్రభుత్వంలో. ఆ రోజా గారు పనిచేసినప్పుడు అనేకమైన అవకతవకలు జరిగినాయి. ఋషికొండ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఇతరత్ర అదేదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి ఏదో ఒకటి మొదలు పెట్టారు. అది అక్కడ కూలిపోయింది. దాన్ని ప్యాక్ చేసి పక్కన పారేశారు. సో ఈ మొత్తం వ్యవహారంలో అనేకమైనవి ఇబ్బందులు కలిగినాయి. వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్. అది ఈ ఋషికొండ ఏదైతే పడగొట్టారో భవనాలు, పాత ఏవైతే ఉన్నాయో రిసార్ట్స్ భవనాలు పడగొట్టినప్పుడు దాంట్లో చాలా విలువైన మంచాలు, బోడంత ఫర్నిచరు అదంతా కూడా మాయం చేశారంట కొంతమంది అధికారులు, పర్యాటక శాఖ అధికారులు. సో వీటన్నిటి మీద ఎంక్వైరీ వేయండి రా బాబు అని చెప్పి మళ్ళీ పర్యాటక శాఖకి చెప్తే, ఇక్కడ అధికారులు ఏం చేశారు, గతంలో రోజా గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రాజారామన్ ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఎంక్వైరీ వేయడానికని నియమించారు. అసలు ఆవిడ మీదే కదా ఆరోపణలే, ఆవిడ మీద. ఆవిడ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఓఎస్డీగా పనిచేసింది ఎవరు? ఇదే వ్యక్తి. అంటే దొంగకి తాళాలు ఇచ్చినట్టు అయిపోలే ఇప్పుడు. ఇతను ఎందుకు కరెక్ట్గా ఇస్తాడు రిపోర్టు? ఎందుకంటే ఆ మంత్రి దగ్గర పనిచేసినప్పుడు సలహాలు సూచనలు అన్నీ చేసిందంతా ఇతనే కదా. తర్వాత ఎలక్షన్ ముందు డిప్యూటేషన్ మీద పర్యాటక శాఖలో వచ్చాడంట. ఆ పర్యాటక శాఖలో వచ్చాడు కాబట్టి ఇతనికి ఆ ఎంక్వైరీ బాయ్స్లో అప్పచెప్పారు. అంటే ఏంటి, వీళ్ళకి అందరికీ కూడా పర్యాటక శాఖలో పనిచేస్తున్న వాళ్ళు తిలాపాపం తలా పిడిగాడు, అందరూ తలా కొంచెం తినేశారు. ఇప్పుడు నిజంగా కనుక ఎంక్వైరీ సరిగ్గా జరిగితే వీళ్ళందరికీ ఉద్యోగాలు పోయి సస్పెన్షన్లు వస్తాయి. సో అందుకోసం ఏం చేస్తున్నారు, తూతూ మంత్రంగా ఆ రాజారామన్ అతను పెడితే మొన్న ఎప్పుడో వెళ్ళి ఊరికే తూతూ మంత్రంగా ఊరికే చూసొచ్చాం ఏదో నోటికి వచ్చినట్టు ట్రై చేసి ఉంటారు బహుశా. అది చేసి వచ్చారంట. మరి ఈ వ్యవహారం ఇలాంటి వ్యవహారం జరుగుతుంటే ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నాయని మరి ఏ కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకుతున్నాడు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నాయని దీనికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఆయన ఎన్నింటి మీద చేస్తాడు? దాని మీద చూడండి అంటే మళ్ళీ అక్కడ దొంగలకే తాళాలు అప్పచెప్తూ ఉంటే పర్యాటక శాఖ వాళ్ళు, ముఖ్యమంత్రి గారికి ఎన్ని వెళ్తాయి ఆయన దృష్టికి. కాబట్టి ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు, అలాగే దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఈ వ్యవహారం మీద పర్యాటక శాఖలో ఏం జరుగుతోంది, ఏంటి, అసలు ఋషికొండలో ఏం జరిగింది. ఆ ఋషికొండ మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈ గవర్నమెంట్ రావడంలో ఒక కారణం ఋషికొండ. కాబట్టి ఆ ఋషికొండ వ్యవహారంలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే తప్పులు చేసి తూతూ మంత్రంగా వ్యవహారాలు చేస్తే మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత కూటమి ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. అందుకని ఇమ్మీడియట్గా రాజారాం అనే అతన్ని తప్పించి ఖచ్చితంగా బయాస్ కొంచెం, అంటే ఎటు కాకుండా కొంచెం కరెక్ట్గా ఉండే మనిషిని, ప్రలోభాలకు లొంగకుండా ఉండే మనిషిని, అలాంటి అధికారిని చూసి ఎంక్వైరీకి ఖచ్చితంగా వేసి గత ప్రభుత్వంలో జరిగిన పర్యాటక శాఖలో జరిగిన భాగోతాలన్నీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఆ దృష్టిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా చూద్దాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.